బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసు కథ కంచి చేరింది. 5 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సాక్షాత్తు సిఐడినే తేల్చి చెప్పింది. దీంతో కోర్టులో క్లోజర్ రిపోర్ట్ను సబ్మిట్ చేసింది సిఐడి. దీంతో ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి, న్యాయదేవత చిత్రపటానికి కూడా కలిపి పాలాభిషేకం చేశారు. ఏపీ ఫైబరు చిరస్థాయిగా అది మూలపడిపోవాలని దాని మీద ఒక కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకు రంపించడం జరిగింది. ఏపీ ఫైబర్ వల్ల నువ్వు కోర్టుకు తిరిగే పరిస్థితి, జైలుకి పోయే పరిస్థితి వచ్చిందనేది కూడా ఆయన అప్పుడు నిరూపించడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 16,000 మంది పైచీలుక పేద కుటుంబాల్లో నువ్వు ఈదిన పడేసినావని తెలియడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుపడుతుందని 6,000 పైచూలిక మా ఆపరేటర్లు ఎదురు చూస్తున్నాం. కష్టాలని తట్టుకొని కూడా ఎదురు చూస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థన చేశాం, అనేక పోరాటాలు చేశాం, పూజలు చేశాం. ఈరోజు మా ఫలితం, మా దేవుడు, మా పూజా ఫలితం ఈరోజు ఏపీ ఫైబర్ కేసు కొట్టేయడం.